అందరికీ మీరందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అది ప్రతిరోజు అడిగే మాటే, కాకపోతే నామకావస్థకు అడుగుతుంటాము. అడగాలి ఖచ్చితంగా. ఈరోజు టమోటా రసం అంటే 250 గ్రాములు టమోటాలు అయితే ఎర్రగా పండినట్టు మెత్తగా ఉన్నట్టు తీసుకోవాలి. దానికి తగ్గ 100 గ్రామ్ ధనియాలు, 100 గ్రామ్ జీలకర్ర, 100 గ్రామ్ మిరియాలు, 100 గ్రామ్ వచ్చేసి కందిపప్పు. ఇది కూడా 100 గ్రామే, అంటే ఒక్కొక్క గ్రామ్ ఉన్నాయి. 4 ఎండుమిర్చి, ఇంగువ. అయితే ఇవి నీట్గా ఏం చేసి రసానికి రెడీ చేసి చూపిస్తాను. ఈ రసానికి ఈ 4 టమోటాలకి ఇంత వేసుకోవాలి చింతపండు. ఎన్ని టమోటాలు వేసినా కొంచెమైనా చింతపండు అయిపోతే రసం టేస్ట్ ఉండదు. అందుకని కొద్దిగా చింతపండు. ఇవి టమోటాలు చింతపండు ఉడికిచ్చి తీసుకొని వస్తా. ఉప్పు, పసుపు, టమోటా, చింతపండు బాగా ఉడికించుకుని వస్తే కలిపి ఆ చెత్త అంతా తీసి బయట పడేసి రసం పెట్టుకుంటే చిక్కగా ఉంటాయి, తాగడానికి రుచిగా ఉంటుంది, అన్నంలో బాగుంటుంది. 2 రోజులు 3 రోజులు అన్నా కూడా రసం చెడిపోదు, వాసన రాదు. ఇవన్నీ రెడీ చేసుకొని చూపిస్తాను. ఇదండి, ఇలా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది కదా. ఈ రసం అంతా కలిపి చింతపండు, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న రసానికి, దీన్ని మసాలా రసం అంటారు, టమోటా రసం అంటారు, చింతపండు రసం అంటారు. చింతపండు రసం అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు. టమోటా రసం అంటే కొంచెం వేసుకుంటాము. దానికి 1.5 గిడ్డ పెద్ద గిడ్డ తెల్లగడ్డ. రసానికి తెల్లగడ్డ బాగా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలాగా మనము ఉడికించుకున్న టమోటా, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేసాం కదా. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా కలిపేసి, అందుకే ఎర్రగా మాగిన టమాటాలు తీసుకుంటే సూపర్గా ఉడుకుతుంది, తిక్కుగా వస్తుంది రసము. ఇలా ఉడికించుకున్న వాటిని శుద్ధంగా పక్కకు తీసేసి ఇప్పుడు మనం వేసుకునే మసాలా అంతా మిక్సీకి వేసి దీంట్లో వేసుకొని కలుపుకొని తిరగబోసుకుంటే రసం బాగుంటాయి. ఇప్పుడు అదే చేస్తాం. ఇగో చెప్పాను కదా, పప్పు దినుసులన్నీ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, ఈ 4 కూడా చక్కగా సన్న మంట మీద ఎర్రగా వేయించేసాను. ఇప్పుడు ఇవి పొడి చేసి తెల్లగడ్డలు ఎత్తి దీంట్లో వేసి మెత్తగా మిక్సీకి వేసిన తర్వాత రసంలో కలిపి రసం దబరైతే పెట్టాను, కాలింది. ఇప్పుడైతే నూనె పోస్తా. రసం అయితే సూపర్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నాకు చాలా నచ్చద్ది కూడా ఈ రసం. ఎవరు గాలింది 50 గ్రాముల నూనె పోస్తున్నా. రసానికి నూనె ఎక్కువ ఉండబడలే, తక్కువ ఉండబడలే, మీడియం ఉంటే చాలు. ఆవాలు వచ్చి చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ ఆవాలు. సాల్ట్ అయితే మనకు తగిన 4 కాయలు చెప్పాను కదా, 4 కాయలు వేస్తా. మంట అయితే స్లోలో పెట్టి కరివేపాకు చిట్పటలాడాలి. కరివేపాకు ఎండుమిరపకాయలు వేగిపోయి రసం పోసేస్తున్నాం. మనం రెడీ చేసుకున్న పొడి. ఇంగువ కొంచెం, ఒక చిన్న చిటికెడంత ఇంగువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, జీర్ణశక్తి బాగా వస్తుంది, రసంలో వాసన బాగుంటుంది, మనకు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు నేను కలిపాను కదా, వేయించాను కదా, ఇవన్నీ అలా కలుపుకోవాలి. ముందు చెయ్యి అయితే పెట్టి కలిపాను అనుకోవద్దు, చెయ్యి అయితే శుభ్రంగా నీట్గా కడుక్కున్నాను. ఇలా కలుపుకోవాలి. మేమైతే ఎండు కారం మేము ఈ మిరపకాయలు ఇలా కలిపేసుకుంటాం. రసం మీద మూత పెట్టేసాను. బుడగలు వచ్చిన తర్వాత దింపుకోవడమే. ఇలాగా రసము చూడండి, చుట్టూతో బుడగలు వచ్చాయి కదా. ఇట్లా చుట్టూతో బుడగలు వచ్చిన తర్వాత ఈ రసాన్ని ఇంకా ఆపుకోవచ్చు. ఆపుకుంటే బాగుంటుంది. తెల్లినా పర్వాలేదు, చేదు రాదు. అయితే రసంలో కూడా ఇంగు కొంచెంగా వేసుకోవాలి. ఇంగు అనేది కొంచెం ఎక్కువ పడిందంటే చేదు వస్తుంది. లాస్ట్గా కరివేపాకు, కొత్తిమీర పైన. అయితే చాలా రుచి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తాగుతారు ఈ రసం. ప్రతి ఒక్కరు కూడా అన్నం కూడా ఒక్క మెతుక కూడా మిగిలించరు. వండిన అన్నం మొత్తం పూర్తిగా అయిపోతుంది. మా ఇంట్లో చాలా ఇష్టం ఈ రసం. అందుకని మేము ఎక్కువగా ఇదే రసం పెడతాం. చూసారా చుట్టూ బుడగలు ఎలా వచ్చేసాయో. నేను వేసినట్టువన్నీ పర్ఫెక్ట్గా జరిపినాయి. రసంలో ఉప్పు కూడా ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసాను, అంటే మనకు రుచికి సరిపడా. ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆపేస్తున్నా. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. నేను ఎలాగైతే అన్ని కొలతల్లో చూపించాను అదే విధంగా మీరు కూడా వేసుకోండి. ఆపేసాను గ్యాస్, మూత పెట్టేస్తారు. రసం తెలియనప్పుడు స్మెల్ పక్కకి వెళ్ళిపోద్ది.